తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఓకే పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు అనిపిస్తుంది? ఎందుకంటే కేసీఆర్ చాలా మోసం చేసిపోయిండు. దాని తర్వాత 10 years తర్వాత కుదరాలంటే జర టైం పడుతుంది కొంచెం. ఆ. ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ 10 years చేసిండు. దాని తర్వాత ఈయనది కూడా కొంచెం కొంచెం చూడాలి కదా, మంచిగానే చేస్తున్నాడు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ లో అన్ని సమకూర్చి వెళ్ళిపోయాడు అనే మాటలు కూడా ఇంకోటి వినిపిస్తున్నాయి. కొత్త గవర్నమెంట్ వచ్చినాక కొద్ది బాగానే ఉన్నది. ఈ హైడ్రాజు అంటారు కదా, అది మూసీ నదిలా ఎట్లా అంటే వాళ్ళకు ఏదో జీవనోపాధి గురించి ఎవరో కాశీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముకొని పోయారు. 2000 3000 అమ్ముకొని పోయిన దాని తర్వాత వాళ్ళు జరుగుమంటే జరుగుతలేరు. అది నాలుగు పక్క పండి కంపల్సరీ అది తీసేయాలి. ఇప్పటికైనా సరే ఇంకా ఇంటికి తీసే ఇంతమంది గవర్నమెంట్ అని ఉండేది. ఏంటంటే ఇప్పుడు ఈయన వచ్చి కరెక్ట్ గా చేస్తున్నాడు వర్క్ ఇది. సామాన్యుల ఇల్లులు కూర్చే ముందు లేలే వాళ్ళకి ఏదైనా ఉపాధి మాట చూపించాలి. వాళ్ళకి ఏం చేస్తుండే ఇండ్లు ఇచ్చి గులగొడుతున్నాడు. వాళ్ళకి ఇండ్లు ఇస్తూ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాని తర్వాత గులగొడుతున్నాడు. తప్పేం లేదు, ఉమ్. బస్ అంతే. ఓకే. అంటే ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు అసలు? తేడా అంటే ఇక ఉంటది అనుకో. ఇక ఉమ్. ప్రభుత్వం మారినాక కూడా తేడా ఉంటది. అంటే ఆయనది ఏముండే అంటే మొత్తం ఇంటి కుటుంబ పరిపాలన ఉండదు. ఓకే. ఏందరు ఈ రేవంత్ రెడ్డి ఏ వర్క్ చేసినాక కూడా 10 మంది నరికి వర్క్ చేస్తున్నాడు. అని ఓన్ డిసిజన్ కాదు ఇది. ఆయన బెస్ట్ ఈయన బెస్ట్ అంటే ఈయననే బెటర్.